రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను కాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఎంత ప్రజాదరణ పొందింది పాట. ప్రేమికులందరి కంఠంలో, ప్రేమను ప్రేమించే వారందరి కంఠంలో మారుమోగింది పాట. ఎంత అద్భుత సాహిత్యాన్ని అందించగలిగిండు తమ్ముడు మిట్టపల్లి. రాజ్యం లేకున్నా రాణిలాగా చూసుకుంటారా అనేటువంటి భరోసా కన్నా ఇంకేం కావాలి ఆడపిల్లకు? కన్నుల్లో దాచి కాపాడుకుంటానని ఇచ్చే హామీ కన్నా ఏం కావాలి? కోటి ఆశలతో కన్నుల్లో ప్రతిబింబింపజేసుకుని బతుకుతున్న ఆడపిల్లలకి ఇంత గొప్ప సాహిత్యము, ఇంత గొప్పగా ప్రజాదరణ పొందినటువంటి ఈ పాట మరి ఎందుకు గద్దర్ అవార్డుకు ఎంపిక కాకూడదు? ఎందుకు లెక్కలోకి తీసుకోకూడదు? పాటకు కూడా రాజకీయాలు అంటగడతారా? సినిమా సాహిత్యానికి కూడా రాజకీయాలు అంటగడతారా? ఎందుకు ఈ పాట పక్కన పెట్టబడ్డది? చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో. గద్దర్ పేరిట ఇచ్చేటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో ఈ పాటకు ఎందుకు రాలేదనే చర్చ జరుగుతూ ఉన్నది. ఇది ఉద్యమ గళం. కోట్లాది గొంతులకు తన పాటనిచ్చినటువంటి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా అని అనేకానేక ఉద్యమ గీతాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు, సామాజిక గీతాలు బాధ్యతతోని మరి అక్షరాల్లోకి ఎత్తి చూపిస్తున్నటువంటి కలమిచ్చినటువంటి తమ్ముడు మిట్టపల్లి సురేందర్ గారి కలంలోంచి జాలువారిన గేయమనేనా? ఎందుకు ఈ పాట గద్దర్ అవార్డుకు ఎంపిక కాలేదు? అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు గ్రోకుని అడగండి, చాట్ జీపీటీని అడగండి, ప్రజలను అడగండి, ప్రేమికులను అడగండి, యువకులను అడగండి, పసిపిల్లలను అడగండి. మాటలు వచ్చిన ప్రతి పసిపిల్ల అమ్మతో పాటు, అమ్మ ఆవులతో పాటు రాంబాయి నీ మీద నాకు మనసాయన అనేటువంటి పాట పాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవాళ. ఆ పాట ఏం సందేశం ఇస్తుంది అనేది తర్వాత. ఆ సందేశం సంగతి కూడా నేను చర్చ చేసిన. కోటి ఆశలు కన్నుల్లో నింపుకొని తోడు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆడపిల్లకు అంతకన్నా భరోసా ఏముండదు. ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఆ పాటలో ఉన్నదో అంతకన్నా భరోసా ఏమైతే ఉండదు. అటువంటి అద్భుతమైనటువంటి గీతానికి ఎందుకు గద్దర్ అవార్డు రాకూడదు? ఏం కుట్ర దాగి ఉన్నది? అతడు తెలంగాణ ఉద్యమ గీతాలు రాసిండ్రు తమ్ముడు మిట్టపల్లి అనేనా? ఉద్యమ గీతాలను ఆలపించిండ్రనేనా? ఉద్యమ గొంతు కానేనా? ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల పట్ల వివక్ష? ప్రశ్నించదా తెలంగాణ సమాజం? అడగదా? సాధారణంగా నాకు సినిమాలంటే పెద్దగా ఇది లేదు, నేను సినిమాలు చూడడం అరుదు. కానీ ఈ పాట మాత్రం చాలాసార్లు విన్నా. ప్రజలందరూ పాడుకుంటుంటే విన్నా, ప్రజలందరూ వింటుంటే విన్నా. ఎటు చూసినా, ఏ శుభకార్యంలో చూసినా, ఏ ఆటపాటల్లో చూసినా, ఎక్కడ చూసినా రాంబాయి పాట మారు మోగుతూనే ఉన్నది. ఇంకా కూడా చర్చ జరగాలి సోషల్ మీడియాలో కూడా. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నిద్దాం, అడుగుదాం. ఉద్యమకారులకు అండగా అందరం నిలబడదాం. జై తెలంగాణ.